అమ్మాయి గారు, సుభద్రమ్మ గారు, ఓ సుభద్రమ్మ గారు. చంద్రిక, నీవా? ఏమిటమ్మా మీలో మీరే మురిసిపోతున్నారు? చంద్రిక, మన స్వామివారు చాలా మంచివారు. ఎవరు? మన అజీభీ దపప విశ్వేశకి స్వాముల వారా? మంచివారు కారు మరి. మేము పలకరిస్తే నారాయణ నారాయణ, మీరు పలకరిస్తే నారాయణ నారాయణ. మంచివారు మంచివారు. ఇంతకు ఏం జరిగింది? నన్ను ఆశీర్వదించినారు. నాకు నా బావకు త్వరలో కళ్యాణం అవుతుంది అన్నారు. అలాగటమ్మా. అయితే అర్జునుడు గారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఇక్కడికి ఎప్పుడు వస్తారో వారిని అడకపోయారా? ఏమో, నాకు సిగ్గు వేస్తుంది. సిగ్గెందుకమ్మా? స్వాముల వారు చాలా మంచివారు కదూ. మీ విరహాన్నంతా వారికి తెలియచేస్తే మీ బావగారిని ఒక్క క్షణంలో ఇక్కడికి రప్పిస్తారు. నీ ఉపదేశం బాగుంది, కానీ ఇక వెళ్ళు. సరే, వస్తా. నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా. ఆహా, ధన్యురాలవు కళ్యాణి. నీ తీయని గానం కోయిల కంఠం మళ్లీ వినాలని కవ్విస్తోంది. కాని పాడు. క్షమించండి స్వామి, మీరు పూజ చేసుకుని పలహారం కానివ్వండి. నా పిచ్చి పాటలు ఎందుకు? అలా అనకు. పిచ్చిపాటేమిటి? నీకై వేచితినయ్యా, నీకై కాచితినయ్యా అంటూ పల్లవిలోనే ఇంత భక్తిరసాన్ని చిలుకుతూ ఉంటే ఇక పాటంతా ఎంత అమృతాన్ని ఒలికిస్తుందో. నీవు తప్పక పాడాలి, లేకపోతే నా ధ్యానమంతా నీ గానం మీదనే ఉంటుంది. ఇక పూజ లేదు, పలహారము లేదు. పాడు. ధన్యోస్మి కళ్యాణి, ధన్యోస్మి. నీ వంటి ముక్తమోహన కన్యారత్నం ఇంత ముచ్చటగా వేచి కాచియున్న ఏకాంతరాముడెవరో గాని ధన్యుడు, చరితార్థుడు. అదంతా మీ ఆశీర్వాదం స్వామి. మీ భక్తురాలు తమరిని ఒక్క మాట అడగవచ్చునా? ఆహా, నీ వంటి ప్రియభక్తురాలు ఒకటేమిటి, 1000 మాటలైనా అడగవచ్చును. కానీ మాట మీద మాట అని ఇక మాటలతో కాలక్షేపం వృధా. ఏది నీ చేయి ఒక్కసారి చూడని. ఇక నీవేమీ అడగకుండానే నీ భవిష్యం చెబుతాను. ఆహా, ఏమి ఈ రేఖల అన్యోన్యత! ప్రియ సమాగమం దగ్గరకొచ్చేసింది. ఏమిటి స్వామి? దగ్గరకు రా, చెబుతాను. ఓ, ఇది వామహస్తమా? ఏది దక్షిణపాణి? ఎందుకు స్వామి? గ్రహించాలి. ఆహా, పాణిగ్రహణం జరిగింది. నీ ప్రియుడు ధన్యుడు. స్వామి, ఏమిటి మీ చేష్టలు? నన్ను ఎవరనుకున్నారు? నేనెవరు అనుకున్నావు? కళ్యాణి, కళ్యాణి. హతోస్మి. కథ అడ్డం తిరిగింది. అన్నయ్య, అన్నయ్య. ఏమిటమ్మా, ఏమిటి? ఆ స్వామి మంచివాడు కాదు. ఎవరు? మన యతీశ్వరులా? అవును. వారి మీద నా ఆగ్రహం పొరపాటు గదు. కాదన్నయ్య, ఆయన మాటలు చేష్టలు బాగాలేవు. చాలా కొంటేవాడు. వెంటనే సాగనంపండి, వెళ్ళ కొట్టండి, తరిమి వేయండి. ఓహోహోహోహో, అదా సంగతి. స్వాములు ప్రసన్నులైనప్పుడు చిత్రంగానే ఉంటారు. నీ భక్తికి మెచ్చి వారు నిజం చెప్పదలచి ఉంటారు. నిజమేమిటన్నయ్య ఆయన చెప్పేది? అదేనమ్మా నీ బావ విజయుని సంగతి. ఆయన సర్వం తెలిసినవాడని నేనే స్వయంగా పిలిపించాను. నీ మనస్సు తెలిస్తే చాలు, నీ బావను నీ ఎదుట ప్రత్యక్షం చేస్తాడు. అంత మహిమ గలవాడు. ఈసారి వెళితే నీకే తెలుస్తుందిగా. వెళ్ళమ్మా, వెళ్ళు. అవును సుభద్ర, మీ అన్నయ్య అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి స్వామివారిని భక్తిగా సేవించుకో. అది సంగతి. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళు. ఏమండి, మీ మాటల చమత్కారం, మీ సహనం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మీ బావగారిని ఇక్కడ యతీశ్వరం చేసి కూర్చోబెట్టారు కదూ? రుక్మిణి, నా అర్థాంగి వనిపించావు.
వాళ్ళ వివాహం జరిపించి ఇక్కడి నుంచి పంపించే వరకు రహస్యంగా ఉంచాలి సుమా. బావా అపద్బాంధవ, ప్రియురాలిని బెదరగొట్టిన కిం కర్తవ్యం? బావా భీభత్స, బావా అనుభవంతో చెప్తున్నా. సంగ్రామంలో కంటే శృంగారంలోనే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. ఏమిటి బావా? అదే, అర్జున మంత్రంతో ఆకర్షించకుండా సన్యాసిగా చొరవ చేస్తే మా సుభద్ర సహిస్తుందా? మన అదృష్టం బాగుండి నాతో చెప్పింది గాని అదే అన్నగారికి తెలిస్తే ఈ పాటికి పాండవ యాదవ యుద్ధం సంభవించి ఉంది. ఎంత మాటన్నావు బావా? పాండవ యాదవ యుద్ధమా? నీవు నేను బ్రతికుండగాని? పరిహాసానికంటే ఈ విషాద యోగం ఏమిటి బాబా? ఈసారి మా సుభద్ర వచ్చినప్పుడు కొంచెం కళ్యాణి రా. భయపడక, నేనెవరో కాదు, విజయుని ప్రాణస్నేహితుడు. మా ఇద్దరి వేషాలు వేరైనా ఆత్మ ఒక్కటి. కూర్చో. అదేమో కాని అనుగ్రహం వచ్చినప్పుడల్లా మాకు పారవశ్యం కలుగుతుంది. నీవు క్షమించాలి. అంత మాట ఎందుకు స్వామి? మీరే నన్ను క్షమించి నా బావ ఎక్కడున్నారో చెప్పండి. అదే గ్రహచారం. ఇక్కడే ఉన్నా నీవు తెలుసుకోలేవు. అతడు నీ కోసం పడే బాధ ఏమని చెప్పను. నిన్ను ప్రాణాధికంగా ప్రేమించి నీవు దక్కుతావో లేదోనని నిద్రాహారాలు మాని నిలిచిన చోట నిలువక మతిపోయి యతి అయి పరితపిస్తూ పరిభ్రమిస్తున్నాడు. ఇక ఆ అవస్థ భరించలేక నీ మనసు తెలుసుకుందామనే నేను ఇలా వచ్చాను. పాపం, నా కోసం పరితపిస్తూ నా బావ ఎక్కడున్నారు? ఇక్కడికి రప్పించలేదా స్వామి? కాని ఎవరు అడ్డుపడినా 6 100 నీవు మాత్రం విజయునికి సహచారిణిగా ఉంటానని మాట ఇస్తే చాలు. మా మంత్ర మహిమతో ఈ నిమిషాన ఇక్కడ నీ ప్రియుడు ప్రత్యక్షమయ్యేటట్టు చేయగలం. ఇంకా పరిశోధిస్తున్నారా స్వామి? మీ మాట జవదాటను. నా బావను రప్పించండి. కానీ నీ బావ కనిపించగానే సిగ్గుపడి పారిపోవు కదా? అయితే కళ్ళు మూసుకుని ఈ మంత్రం 3 సార్లు జపించు. ఓం ప్రాణేశాయ నమః, ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః, ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః, ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః, ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు.